వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులకు మండలాల వారీగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోనా శశిధర్ మార్గదర్శకాలు విడుదల చేశారు. విద్యా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 9న అన్ని జిల్లా కేంద్రాల్లో అవార్డులు ప్రదానం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్లో కొత్త పురోగతి యుగం ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సవాళ్లతో కూడిన భూభాగంలో 2 కీలక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి దేశానికి అంకితం చేసిన మోదీని అభినందిస్తున్నట్లు చెప్పారు. చినాబ్ బ్రిడ్జ్ అలాగే ప్రపంచంలోనే ఎత్తైన రైలు ఆర్చ్ వంతెన కాగా దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను నిర్మించినట్లు వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది. బారాసా హయాంలో ఆర్థిక మంత్రిగా ఈటెల పనిచేసిన నేపథ్యంలో ఆయన్ను కమిషన్ విచారించింది. అనంతరం ఈటెల మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సమాచారమంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే ఉందన్నారు. ఇందులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదని చెప్పారు. ఈ శాఖకు అన్ని విషయాలు తెలియవని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని నాలాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వచ్చే 4 నెలల పాటు ఈ అంశంపైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. వరద నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నాలా నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామని, నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను తొలగిస్తామని, పేదల నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. రసూల్పురా నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని రంగనాథ్ తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బనకచర్ల అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆ పార్టీకి పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీతి ఆయోగ్ సమావేశంలో బనకచర్ల అంశంపై ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని హరీష్ రావు ప్రశ్నించారు. అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఎందుకు కోరడం లేదో చెప్పాలన్నారు. వేల కోట్ల ఎగవేసి విదేశాల్లో దాక్కున్న బిలియనర్ విజయ్ మాల్యా ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే తాను భారత్ ను వీడానని పేర్కొన్నారు. దొంగతనం చేయలేదని, అసలు దొంగతనం ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. తాను భారత్ నుంచి పారిపోయానని, కానీ దొంగను కానని అన్నారు. భారత్ నుంచి వెళ్లిపోయినందుకు నన్ను దేశం నుంచి పారిపోయిన వ్యక్తి అని పిలవండి, కానీ దొంగ అని ముద్ర వేయకండి అంటూ వ్యాఖ్యానించారు. శతాబ్దపు కళ నేటితో సాకారమైంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చినాబ్ ఉక్కు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. కర్ధా నుంచి కశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఆ వంతెన అందుబాటులోకి వచ్చింది. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. అలాగే కర్ధాలో 46,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. కర్ధా శ్రీనగర్ మధ్య రైలుకు ఆయన జెండా ఊపారు. నీట్ PG-25 ప్రవేశ పరీక్షను ఆగస్టు 3న నిర్వహించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు ఈ కొత్త తేదీని ప్రతిపాదించగా అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఓకే చెప్పింది. ఒకే షిఫ్ట్లో పరీక్షను ముగించాలని ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో NEB అభ్యర్థన మేరకు పరీక్ష నిర్వహణ తేదీని జూన్ 15 నుంచి మార్చుకునేందుకు వీలు కల్పించింది. భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా తన వీడ్కోలు విషయాన్ని ప్రకటిస్తూ పోస్ట్ చేశాడు. తనకు సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులు, IPL ఫ్రాంచైజీలు, అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. 36 ఏళ్ల పీయూష్ చావ్లా 2007 T20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. అతడు భారత్ తరపున 3 టెస్ట్ మ్యాచ్లు, 25 వన్డేలు, 7 T20లు ఆడాడు. వన్డేలో 4/23 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. వీటిని శుక్రవారం సాయంత్రం గానీ సోమవారం గానీ విడుదల చేయనున్నట్లు చెప్పారు. పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. 2,50,000 కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ 75% నుంచి 85%కి సవరిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన మేరకు RBI తన మార్గదర్శకాలను సవరించినట్లు తెలుస్తోంది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.